వెల్కమ్ బ్యాక్. ఈ యొక్క వీడియోలో మనం ఎక్సర్సైజ్ 7.1లో ఉన్నటువంటి 7 సమ్ చూద్దామండి. ఇది ప్యారలగ్రామ్ అని చూపించడం ఇది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ఎగ్జామ్లో ఈ డిస్టెన్స్ ఫార్ములా మీద మనకి కంపల్సరీగా ఎస్ఏ క్వశ్చన్ అనేటువంటిది ఉంటుందండి. జాగ్రత్తగా చూద్దాం. ప్రూవ్ దట్ ద పాయింట్స్ -7, -3 and 5, 10, 15, 8 and 3, -5 taken in order are the corners of a parallelogram. అంటే ఈ యొక్క వర్సెస్ అనేటువంటివి ప్యారలగ్రామ్ని ఫామ్ చేస్తాయి అనేటువంటి దాన్ని చూపించాలి. వాట్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలగ్రామ్? ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలగ్రామ్ అంటే మనకి two pair of parallel lines, opposite sides are equal and parallel and diagonals are not equal. It becomes a parallelogram. In a quadrilateral, two pair of parallel lines, opposite sides are equal and diagonals are not equal means that is parallelogram. Okay nandi. Next ఇప్పుడు చూద్దామండి సొల్యూషన్. A, B, C, D. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ వాల్యూ -7, -3, B value 5, 10 and C value 15, 8 and D value 3, -5. ఈ వాల్యూస్ తోటి మనం జాగ్రత్తగా చూద్దాం. గివెన్ పాయింట్స్ A is equal to -7, -3, B is equal to 5, 10 and C is equal to 15, 8 and D is equal to 3, -5. First of all, distance of AB, distance of BC, distance of CA ఇలాగన్నిటినీ క్యాలిక్యులేట్ చేయాలండి. డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలుసు. డిస్టెన్స్ ఆఫ్ AB మన ఫార్ములా తెలుసు. x2 - x1 whole square plus y2 - y1 whole square. y2 - y1 ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్ కాబట్టి మనం దేనైనా x2 y2 అనుకోవచ్చు. కాబట్టి నేను ఈ వాల్యూని x1 y1 అనుకుంటున్నాను. ఇది x2 y2. జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే x2 - x1 అంటే -7 - 5 అంటే డిస్టెన్స్ ఆఫ్ AB వాల్యూ -7 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. y2 అంటే -3 అండి. -3 -10 whole square root of -7 - 5 రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి. -12 whole square ప్లస్ రూట్ ఆఫ్ ప్లస్ -3 - 10 అంటే -13 whole square. సో మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ అండి 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది 13 హోల్ స్క్వేర్ వాల్యూ ఇస్ 169. సో 144, 169 these two adding 313. So root 313 units. 313 units. ఇప్పుడు డిస్టెన్స్ ఆఫ్
డిస్టెన్స్ ఆఫ్ బీసీ క్యాలిక్యులేట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు కాబట్టి బీసీ అన్నాం. బీసీ అన్నాం కాబట్టి ఇది ఆల్రెడీ -5 5 10 అనేది x1 y1 కింద తీసుకున్నాం కాబట్టి దీన్ని x2 y2 కింద తీసుకుంటున్నాను. ఈ బీసీ మాత్రమే చూడాలి. బీసీ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే 15 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 8 మైనస్ 10 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 15 మైనస్ 5 అంటే 10 అండి. 10 స్క్వేర్ ప్లస్ 8 మైనస్ 10 అంటే -2 హోల్ స్క్వేర్. జాగ్రత్తగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 10 స్క్వేర్ అంటే 100 అండి ప్లస్ మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ అవుతుంది 2 స్క్వేర్ అంటే 4. సో దిస్ వాల్యూ ఈజ్ రూట్ 104 యూనిట్స్. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ సిఏ. ఇప్పుడు సిఏ చూద్దామండి. డిస్టెన్స్ ఆఫ్ సిఏ అంటే ఈ రెండింటిని చూడాలండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వాల్యూ ఇది x1 y1 ఇక్కడ x1 y1 ఈ వాల్యూ x2 y2 స్క్వేర్ రూట్ ఆఫ్ మనకు ఫార్ములా తెలుసు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఫార్ములా మరలా రాయట్లేదండి. జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ x2 అంటే 3 మైనస్ x1 అంటే 15 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y2 అంటే -5 y1 అంటే -8 హోల్ స్క్వేర్. సో హియర్ 3 మైనస్ 15 అంటే -12 హోల్ స్క్వేర్ ప్లస్ -5 -8 అంటే దీస్ బోత్ ఆర్ సేమ్ సింబల్స్. సో యాడ్ అండ్ కీప్ దట్ సింబల్ -13. సో దిస్ వాల్యూ ఈజ్ 12 స్క్వేర్ 144 ప్లస్ మైనస్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ 144 మైనస్ స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ అంటే 169. ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే మనకు ఆల్రెడీ ఇలాగ వచ్చింది చూడండి. 144 ప్లస్ 169 అంటే 313. కాబట్టి వాల్యూ 313 యూనిట్స్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏబి వాల్యూ సిడి వాల్యూ ఈక్వల్గా వచ్చింది. ఏబి వాల్యూ సిడి వాల్యూ ఏబి ఈక్వల్ టు సిడి. AB equal to CD. Distance of AB equal distance of CD అన్నా DC అన్నా ఒకటే అంటే ఈ రెండు డిస్టెన్స్ కూడా ఈక్వల్గా వచ్చినవి. నెక్స్ట్ చూద్దామండి. డిస్టెన్స్ ఆఫ్ DA రూట్ ఆఫ్ మన ఫార్ములా తెలుసు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ ఫార్ములా సేమ్. ఇది x2 y2 అని ఉంది కాబట్టి నేను దీన్ని x1 y1 ఇది x2 y2. ఫార్ములా మనకు తెలుసు x2 మైనస్ x1 అంటే 3 మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్
-5 minus of -3 whole square. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అండి, కాబట్టి +7 హోల్ స్క్వేర్ ప్లస్ -5 మైనస్ ఆఫ్ మైనస్ +3 whole square. So here 3 plus 7 value 10, కాబట్టి 10 square plus -5 plus 3 అంటే -2 whole square. So here 10 whole square అంటే 100 plus minus whole square అంటే plus 2 square అంటే 4. This is root 104 units. కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్గా వచ్చింది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏబిసిడి అనేటువంటిది ఉంది. ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఆఫ్ సిడి అండ్ డిస్టెన్స్ ఆఫ్ డిఏ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఆఫ్ డిసి. నెక్స్ట్ మనం కార్నర్స్ కూడా ఒకసారి చెక్ చేద్దామండి. డిస్టెన్స్ ఆఫ్ ఏసి, డిస్టెన్స్ ఆఫ్ బీడి అనేటువంటి వాటిని కూడా క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. డయాగ్నల్స్ డిస్టెన్స్ ఆఫ్ బీడీ చూద్దాం. డిస్టెన్స్ ఆఫ్ బీడీ అంటే ఈ రెండు x2 y2 ఇక్కడ ఉంది కాబట్టి ఇది x1 y1 రూట్ ఆఫ్ x2 అంటే 3 minus 5 whole square plus -5 minus 10 whole square root of 3 minus 5 అంటే మనకు వాల్యూ వచ్చేసరికి -2 అండి. -2 whole square plus -5 minus 10 అంటే -15 whole square root of minus whole square plus 2 square అంటే 4 plus minus whole square plus 15 whole square 225 root 229 units. Next distance of CA. Distance of CA. ఇది x1 y1, ఇది x2 y2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So root of -7 minus 15 whole square plus -3 minus 8 whole square. ఈ రెండు మైనస్ కాబట్టి యాడ్ చేయాలండి. కాబట్టి -7 minus 15 అంటే -22 whole square plus -3 minus 8 అంటే -11 whole square. So minus whole square plus 22 whole square 22 చూడండి 22 44. So 484 plus 11 square 121. ఈ వాల్యూ చూసినట్లయితే మనం 484 plus 121 506. So root 605 units. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్,
డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయితే అది మనకి రెక్టాంగిల్ అవుతుందండి. ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్ కాలేదు కాబట్టి దిస్ ఈజ్ ఏ పారలెలోగ్రామ్. దేర్ఫోర్ here distances AB is equal to CD, comma BC equal to DA and diagonals AC not equal to BD. So ABCD is a parallelogram. ABCD is a parallelogram అంటే లైక్ డయాగ్రామ్ అండి. A, B, C, D. Opposite sides are equal and parallel. Diagonals are not equal. ఎలా ఉంటుందని ప్యారలలోగ్రామ్. కాబట్టి ఇది ప్యారలలోగ్రామ్. ఓకేనండి. ఈ సమ్ తోటి ఈ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళా కలుద్దాం.